డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 4th సెమిస్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ 5th యూనిట్ క్యాంటిలివర్ బీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇవి. క్యాంటిలివర్ బీమ్ క్యాంటిలివర్ బీమ్ ఇది లోడ్ అంటారు. ఇది లోడ్, ఇది లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్. పాయింట్ లోడ్, ఇది పాయింట్ లోడ్. ఈ పాయింట్ లోడ్కి స్లోప్ డిఫ్లెక్షన్ ఉంటుంది. ఏ దానికైనా స్లోప్ డిఫ్లెక్షనే. దీన్ని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా స్లోప్ తీటాతోని డినోట్ చేస్తారు. WL²/2EI ఇది ఫార్ములా. ఇప్పుడు లెంత్ ఎంత? ఒక 10 అనుకుందాం. లోడ్ 20, EI ఏమో 10 5 అనుకుందాం. EI 2, ఈనేమో 5, I ఏమో 5. ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవాలంటే W లోడ్ ఎంత ఉంది? 20, L 10 2/2 ఇంటూ E ఎంత? 5, I ఎంత? 5 చేసి క్యాలిక్యులేట్ చేయాలి. 20 బ్రాకెట్ 10 2/2 ఇంటూ 5 ఇంటూ 5 40. ఈ బేసిక్ కాన్సెప్ట్స్, వీటిని బట్టి మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇది స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫ్లెక్షన్కి ఫార్ములా వైతోనైనా డినోట్ చేస్తారు, ఆర్ గామాతోనైనా డినోట్ చేయొచ్చు. దీని ఫార్ములా వచ్చేసి WL³/3EI. W ఎంత? 20, లెంత్ ఎంత? 10, ³/3 ఇంటూ E ఎంత? 5 ఇంటూ I 5. ఇంతే. ఈజీ ఉంటాయి, మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతాయి. ³/3 ఇంటూ 5 ఇంటూ 5 26.667. ఇది డిఫ్లెక్షన్. ఇంతే ఉంటుంది, ఇలా చేసేది ఏం లేదు. ఇది ఓన్లీ సింగిల్ లోడ్. ఇది సింగిల్ లోడ్కి. ఇప్పుడు నెక్స్ట్ డబల్ లోడ్ది చెప్తా. ఇప్పుడు ఇదే లోడ్ కానీ మిడిల్లో వస్తే క్యాంటిలివర్ బీమ్కి ఫస్ట్ క్యాంటిలివర్ బీమ్ ఒకవేళ లోడ్ ఎప్పుడన్నా మధ్యలో వస్తే ఇది సేమ్, ఇవి డిజిట్స్ అన్నీ సేమ్ తీసుకున్నాం. 20 లోడ్ 20, లెంత్ కూడా 20, EI కూడా 5. దీని స్లోప్ ఫార్ములా వచ్చేసి WL²/2EI. ఇదే ఫార్ములా స్లోప్కి సేమ్ ఉంటుంది. W ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కదా డిజిట్స్ కూడా, ఆన్సర్ కూడా ఇంతే వస్తుంది. లోడ్ ఎంత? 20, L ఎంత? 10 2/2 ఇంటూ 5 ఇంటూ 5 సేమ్ ఉంది కదా. ఇది ఆన్సర్ కూడా సేమ్ వస్తుంది, 40. డిఫ్లెక్షన్ చేంజ్ అవుతుంది ఫార్ములా. డిఫ్లెక్షన్ వైతోనన్నా లేదంటే గామాతోనన్నా డినోట్ చేయొచ్చు డిఫ్లెక్షన్. దీని ఫార్ములా ఏమవుతుంది అంటే
డబ్ల్యూ మిడిల్లో లోడ్ వచ్చినప్పుడు డిఫ్లెక్షన్ ఫార్ములా WL క్యూబ్ బై 3EI ప్లస్ WL స్క్వేర్ బై 2EI ఇంటూ L మైనస్ L1. L అంటే టోటల్ లెంత్, ఈ మధ్యలోకి L1 ఇక్కడ ఎంత వస్తుంది, 5 వస్తుంది. మధ్యలోకి ఉన్నది కాబట్టి 5 వస్తుంది, ఇది 5 వస్తుంది. ఇక్కడ L1 అంటే మధ్యలోకి ఉన్న లోడ్ది తీసుకోవాలి. L1 ఇక్కడది, ఇక్కడ లోడ్ డబుల్ లోడ్ అయినా ఫ్రీ ఎండ్ అయినా. ఇప్పుడు దీని ఎంత 20 L ఎంత 10 క్యూబ్ బై 3EI 3 into 5 into 5 ప్లస్ 20 into 10 స్క్వేర్ బై 2 into 5 into 5 ఇంటూ L ఎంత 10 మైనస్ 5, వీడికి 5 అనుకుందాం. 5 అనుకుంటే ఇది L1 అనేది అది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. -5 బ్రాకెట్లో ఆన్సర్ 466. ఆన్సర్ ఎంత వస్తుంది, 466.666. ఇది ఓన్లీ పాయింట్ లోడ్కి. ఈ పాయింట్ లోడ్ ఫ్రీ ఎండ్ సైడ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. అదే ఒకవేళ మిడిల్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఇంకో లోడ్ అప్లై అయినప్పుడు కూడా ఇదే ఈ లోడ్ యూజ్ చేస్తారు. ఇక్కడ లోడ్ అప్లై అయితే ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. ఇది మిడిల్లో అప్లై అయినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ యూడిఎల్ది చెప్తా. పాయింట్ లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు యూడిఎల్ క్యాంటిలివర్ బీమ్ యూడిఎల్ది. యూడిఎల్ ఫార్ములా ఇది దాన్ని యూడిఎల్ అంటారు. దీనికి వచ్చే లోడుని, దీనికి వచ్చే డిజిట్స్ ఉంటాయి కదా, దాన్ని లోడే అంటారు. ఇది L లెంత్. స్లోప్ ఫార్ములా వచ్చేసి ఇది తీటా అన్నమాట. స్లోప్ ఫార్ములా వచ్చేసి WL క్యూబ్ బై 6EI ఇలా ఇంటూ అయితే అన్నమాట. యూడిఎల్ 6. L ఎంత ఒక 10, లోడ్ ఎంత 20 అనుకుందాం. EI 255 అనుకుందాం. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. W ఎంత 20, L ఎంత 10 క్యూబ్ బై 6 into EI 5 into 5 is equals to calci 20 bracket 10 cube 6 into 5 into 5 133.3. స్లోప్ వచ్చేసింది. యూడిఎల్కి స్లోప్ వచ్చింది. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఫార్ములా వైతోనైనా గామాతోనైనా డినోట్ చేయొచ్చు. దీని ఫార్ములా వచ్చేసి WL పర్ 4/8EI. ఇది దీని స్లోప్ డిఫ్లెక్షన్ ఫార్ములా. దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత W ఎంత 20, లెంత్ ఎంత 10 పవర్ 4/8 into 5 into 5 చేసి ఎంత వస్తుంది 20 బ్రాకెట్ క్లోజ్ 10
పవర్ 4 కిందకి వచ్చి 8 × 5 × 5 1000 వస్తుంది. 1000. ఈ స్లోప్ ఎప్పుడైనా సరే ఏదానికైనా ఆర్ రేడియస్లో ఉంటుంది. ఇది ఎంఎంలో ఉంటుంది. ఎంఎం కానీ మీటర్స్ రెండుట్లో ఏ ప్రాబ్లంకైనా. స్లోప్ అయింది కదా. ఇప్పుడు యూడిఎల్ ఫుల్ యూడిఎల్కి ఓన్లీ ఇవే యూజ్ చేయాలి. ఒకవేళ హాఫ్ యూడిఎల్ వచ్చింది అనుకో అప్పుడు వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు అది హాఫ్ యూడిఎల్ చూద్దాం. హాఫ్ యూడిఎల్ ఉందనుకో ఈ ఫార్ములాస్ చెప్తా చూడు. స్లోప్కి ఏం ఫార్ములా ఉంటుంది అంటే WL3/6EI. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. W ఎంత 20 10³/6 × 5 × 5. ఇది ఎక్కడుంది ఇంకా ఇక్కడ సేమ్ ఉంది. సేమ్ అంటే దీనికి కూడా సేమ్ వస్తుంది 133.3. ఇది హాఫ్ యూడిఎల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా స్లోప్కి యూజ్ చేస్తారు. డిఫ్లెక్షన్కి WL/4 8EI + WL3/6EI L - L1. ఈ ఫార్ములా W ఎంత 20, L ఎంత 10, పవర్ 4/8 × 5 × 5 ప్లస్ W20 L10 ఇదెంత క్యూబ్/6 × 5 × 5. L ఎంత? L అంటే టోటల్ లెంత్ అన్నమాట. టోటల్ లెంత్ ఎంత 10. ఇది యూడిఎల్ది 20 ఉంది, 20 కిలోమీటర్స్ అన్నమాట. ఈ 10 మైనస్ ఇక్కడ హాఫ్ ఎంత ఉంటుంది టోటల్. ఈ టోటల్ 10 ఉంది. వీడికి నుంచి వీడికి హాఫ్ 5 = క్యాలిక్యులేటర్లో చేస్తే 20 × 10⁴ 8 × 5 × 5 ప్లస్ /20 × 10 బ్రాకెట్లో 8 × 5 × 5. సారీ, ఇక్కడ 8 రాదు, 6 వస్తుంది. 5 ఓపెన్ బ్రాకెట్. L ఎంత 10 - 5 బ్రాకెట్ క్లోజ్. ఆన్సర్ ఎంత 1666.6 డిఫ్లెక్షన్. ఇది స్లోప్ రేడియస్లో, ఇది మీటర్స్లో. ఇది డిఫ్లెక్షన్. ఇది మొత్తం క్యాంటిలివర్ బీమ్కి సంబంధించింది. క్యాంటిలివర్ బీమ్లో ఈ 4 టైప్స్ ఉంటాయి. ఇవి వస్తే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. సింపుల్ సపోర్టెడ్ బీమ్ నెక్స్ట్ వీడియోలో.